జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన బిఎస్ఎఫ్ ఇంటెలిజెన్స్ మరో అతి పెద్ద తీవ్రవాద దాడిని అయితే అడ్డుకునింది. అసలు ఈ పాకిస్తాన్కి సిగ్గులే కూడా. ఒక పక్క భయంతో ఉనికి సత్తున్నారు, మళ్ళీ ఇంకొక పక్కనేమో తీవ్రవాద దాడి చేయాలని చెప్పేసి మళ్ళీ ప్రయత్నాలు. కొంచెం ఉన్న ఇల్లు నాకు తెలిసి మనిషి పుట్టకే కాదు, ఇల్లు ఏదో ఖచ్చితంగా ఏదో క్రాస్ బ్రీడే. అవునా కదా? ఒక పక్కన సత్తారు ఆడ భయపడిపోయి ఉచ్చలు పోసుకుంటా ఉనికిపోతా, మళ్ళీ ఇట్లాంటిని కథలు తీయకపోతేమే. సరే, ఈ న్యూస్ చూడండి ఒకసారి. వీళ్ళు ఎంత లఫంగిగాళ్ళో మీకే అర్థం అవుతుంది. ఓకేనా? ఇప్పటికే పహల్గామ్లో తీవ్రవాద దాడులు చేసి 26 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి పాకిస్తాన్ ఇప్పుడు భారత్లో మరో తీవ్రవాద దాడికి ప్లాన్ చేసింది. అయితే ఈ తీవ్రవాద దాడిని ఈసారి కాశ్మీర్లో కాకుండా పంజాబ్లో నిర్వహించాలని చెప్పేసి పాకిస్తాన్ ప్లాన్ అయితే వేసింది. సరే, ఇక విషయానికి వస్తే మన దేశంలోని రాష్ట్రమైనటువంటి పంజాబ్కు పాకిస్తాన్తో సరిహద్దులు అయితే ఉన్నాయి. దీనినే ఇంటర్నేషనల్ బార్డర్ అని చెప్పి అంటారు. దీని పొడవు వచ్చేసి 425 కిలోమీటర్లు. ఇక్కడ మన దేశంలోని పంజాబ్ రాష్ట్రాన్ని అనుకుని పాకిస్తాన్లో కూడా ఒక పంజాబ్ రాష్ట్రం అయితే ఉండాలి. అంటే మన దేశంలో ఎట్లయితే పంజాబ్ ఉండదో పాకిస్తాన్లో కూడా ఒక పంజాబ్ ఉండదన్నమాట. ఇక ఈ పాకిస్తాన్కు చెందినటువంటి పంజాబ్లో కూడా కొంతమంది సిక్కులు అయితే ఉండారు. వాళ్ళ జనాభా అక్కడ దాదాపు 1 లక్ష వరకు ఉంటుంది. అయితే పాకిస్తాన్ తమ దేశంలో ఉన్నటువంటి ఈ సిక్కులలో ఈ గాలికి తిరుగుతా చదువు సందేహం లేకుండా ఈ దొరలవాట్లకన్నిటి కూడా బానిసలైపోయి ఉంటారు కదా. ఎవరు? ఈ సిక్కు యువకులు. వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఈ పాకిస్తాన్కు చెందినటువంటి గూఢాచార సంస్థ అయినటువంటి ఐఎస్ఐ చేరదీస్తుంది. చూడండి, అంటే ఎవరైతే లంగాగాళ్ళు ఉంటారో, పోరంబోకులు ఉంటారో, జులాయి వెధవలో వాళ్ళందరినీ కూడా చేరదీస్తున్నారు. వాళ్లకు డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలను అలాగే అమ్మాయిలను కూడా సప్లై చేస్తూ ఈ పాకిస్తాన్ సిక్కు యువకులను ఈ పాకిస్తాన్కు చెందినటువంటి ఐఎస్ఐ తమ చెప్పు చేతల్లో ఉంచుకుంటుంది. అంటే వాళ్ళ జీవితాన్ని అయితే నాశనం చేసి వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు. ఇక అవసరమైనప్పుడు వాళ్ళ ద్వారా భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రంలో ఈ తీవ్రవాద ఘటనలు లేదా ఈ బాంబు పేలుళ్లు జరపడానికి పాకిస్తాన్ పెద్ద ఎత్తున అయితే ప్లాన్ అయితే చేస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు కొత్తగా పాకిస్తాన్ గూఢాచార సంస్థ అయినటువంటి ఐఎస్ఐ పంజాబ్లో తీవ్రవాద దాడులకు ప్లాన్ చేసింది. అయితే పంజాబ్లోని ఈ భారత సరిహద్దులు కట్టుదిట్టంగా ఉంటాయన్నమాట. ఈ సరిహద్దులంతా కూడా ప్లెయిన్గా, అదేవిధంగా ఈ పంట పొలాలతో నిండిపోయి ఉంటాయి. కాబట్టి ఇక్కడ మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ పని అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఎవరైనా సరే పాకిస్తాన్ నుంచి భారత్లోకి ప్రవేశించినట్టయితే ఈజీగా తెలిసిపోతుంది అనమాట. అంతే కదా? అంతా ప్లెయిన్గా ఉంటుంది. ఉండేకాడికి ఏమన్నా పంట పొలాలు పాడు అట్లా ఉంటాయి. ఎవరైనా వస్తా ఉన్నా కూడా ఈజీగా తెలిసిపోతుంది. కానీ ఎల్ఓసి అట్ట కాదు. ఎల్ఓసిలో అంతా కూడా కొండలు, గుట్టలు, లోయలు, పర్వతాలు, సెలయేర్లు, నదులు, అడవులతో నిండిపోయి ఉంటుంది. అందుకే ఈ ఎల్ఓసి వద్ద విధులు నిర్వహించడం చాలా కష్టంగా ఉంటుంది. కానీ పంజాబ్ బార్డర్ వద్ద ఆ పరిస్థితులు ఏవి కూడా ఉండవన్నమాట. అన్నీ కూడా ఈ పంట పొలాలు లేకపోతే ప్లెయిన్గా ఉండేటటువంటి ఏరియాలు కాబట్టి ఈ అంతర్జాతీయ సరిహద్దులను ఎవరైనా కూడా ఈ ముస్కర్లు కావచ్చు ఇలాంటి వాళ్ళు దాటడం అనేది చాలా కష్టం అనమాట, చాలా టఫ్. దీంతో పాకిస్తాన్ మొదటగా భారత్లోని ఒక పంజాబీ స్లీపర్ సెల్ చేత ఈ ఆయుధాలను భారత్లోకి చేరవేయించింది. ఇక ఆ ఆయుధాలను ఒక రహస్య ప్రదేశంలో దాచిపెట్టారు. ఇక పంజాబ్లోని అమృత్సర్లో తీవ్రవాద దాడులు చేయాలని చెప్పేసి ప్లాన్ అయితే వేశారు. అయితే ఈ ప్లాన్ సందర్భంగా పాకిస్తాన్లోని ఈ ఐఎస్ఐ ఏజెంట్లు మన పంజాబ్ రాష్ట్రంలోని తమ స్లీపర్ సెల్స్తో ఈ దాడులకు సంబంధించిన విషయాలను ప్రతిరోజు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారంట. దీంతో ఈ విషయాన్ని బిఎస్ఎఫ్ ఇంటెలిజెన్స్ పసిగట్టి వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేసింది. అంతే, ఇక పంజాబ్లో పాకిస్తాన్ తరఫున పనిచేస్తున్నటువంటి ఈ స్లీపర్ సెల్స్ పేర్లు, వివరాలు అన్నీ కూడా తెలిసిపోయినాయి. ఇక వెంటనే అప్రమత్తమైనటువంటి మన బిఎస్ఎఫ్ ఇంటెలిజెన్స్ అధికారులు ఈ స్లీపర్ సెల్స్ను అరెస్ట్ చేసి ఉతికి ఆరేశారంట. ఊరికే కూడా కాదు, మోత మోగిపోయింది. అట్లే ఆ దెబ్బలతో ఈ స్లీపర్ సెల్స్ తమ పథకం మొత్తాన్ని కూడా బయటికి చెప్పేశారు. అంతేకాకుండా ఆయుధాలను ఎక్కడ దాచి ఉంచినారో కూడా చెప్పేశారంట. ఈ ఆయుధాలను అమృత్సర్కు దగ్గరలో దాచిపెట్టారంట. ఇక వెంటనే బిఎస్ఎఫ్ అధికారులు ఈ పంజాబ్ పోలీసులతో కలిసి ఆ ప్రాంతంపైన దాడి చేసి ఈ పాకిస్తాన్కు చెందినటువంటి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ తీవ్రవాద దాడి చేయాలనుకున్నటువంటి ఈ హ్యాండ్లర్లను కూడా పట్టుకున్నారు. దీంతో మరో అతిపెద్ద తీవ్రవాద దాడి నుంచి మన బిఎస్ఎఫ్ ఇంటెలిజెన్స్ అధికారులు మన భారత ప్రజలను రక్షించినట్టయింది. అది విషయం. ఇప్పుడు చెప్పండి, దేంతో కొట్టాలా ఇలా పాకిగాళ్లను? సిగ్గన్నా ఉండదు వాళ్ళకి, లజ్జన్నా ఉండదు ఒకరన్నా, పొట్టకేనా వాళ్ళది ఎంతక బతుకు జడ. ఏం మనుషులు చేస్తాం వాళ్ళు, ఏం పుట్టక ఏం చేస్తుంది? మిత్రులారా, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా
మన భద్రతా బలగాలను ఖచ్చితంగా అభినందించి తీరాల్సిందే. న్యూస్ అఖండ తరపున ఎవరైతే మరో తీవ్రవాద దాడి జరగకుండా అడ్డుకున్నారో వాళ్ళందరికీ కూడా పాదాభివందనం తెలియజేస్తున్నా. ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను స్పష్టంగా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.